ఏ ముసలోడో హాస్పిటల్లోనో లేదా ఇంటికాడ ఎక్కడ చచ్చిపోయేటప్పుడు కొడుకునో కూతురునో పిలిచి ఏమేమి దాచాడో, ఏమేమి అప్పులు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో చెప్తాడని చెప్పాను కదా. మరి యేసు ప్రభు చనిపోతూ ఎవరితో మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడో చెప్తాను నేను. యేసు ప్రభు చనిపోతూ మొత్తం 7 మాటలు మాట్లాడాడు. అందులో 3 మాటలు తండ్రితో మాట్లాడాడు. 3 మాటలు తండ్రితో మాట్లాడాడు. మరొక 3 మాటలు మనుషులతో మాట్లాడాడు. మరొక 3 మాటలు మనుషులతో మాట్లాడాడు. ఇంకెన్ని ఉంటాయి? గట్టిగా చెప్పాలి. ఒకటి ఉంటుంది. ఆ ఒక్క మాట దేవుడు ఈ సృష్టికి, ఈ ప్రపంచానికి ఒక డిక్లరేషన్ ఇచ్చాడు, ఒక వివరణ. ఇది నేను వచ్చి సంపూర్తి చేశాను అని ఈ ప్రపంచానికి తెలియపరిచాడు. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల్లో 3 మాటలు తండ్రి అయిన దేవునితో మాట్లాడాడు, 3 మాటలు మనుషులతో మాట్లాడాడు, ఒక మాట ఈ ప్రపంచానికి డిక్లరేషన్ ఇచ్చాడు. అదేమిటో సింపుల్గా చెప్పేసి నేను వివరించేస్తాను. 3 మాటలు ఏమేమి దేవుడు తండ్రితో మాట్లాడాడంటే, ఫస్ట్ మాట లూకాసు వార్త 23:34 వచనము. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు మొదటి మాట తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగుర గనక వీరిని క్షమించుమన్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? అది తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి ఆయన చంపేస్తున్నారు, ఆయన పొడి చేస్తున్నారు, కొరడాలతో కొట్టేస్తున్నారు, ఆయన గుద్దుతున్నారు, శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆ కిరీటం పెట్టినప్పుడు రక్తం గారి ముఖానికి వచ్చేస్తుంటే కళ్ళల్లోకి రక్తం వచ్చేస్తుంటే యేసుప్రభు కళ్ళు మూసుకుంటుంటే ఎవరో ఒకడు వచ్చి ముఖం మీద కొట్టి, ఎవరు కొట్టారో చెప్పు చూద్దాం అంటున్నారు. ఎంత దారుణంగా కొడుతున్నారండి ఆయన్ని, ఎంత దారుణంగా హింసిస్తున్నారండి, ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే ఒక మాట మత్తయి సువార్త 27:28 చూడము ఒకసారి. మత్తయి సువార్త 27:28. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటనల్లే ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన మీద ఉమ్ము వేసి తల మీద కొట్టి ఈ విధంగా ఆయన అపహాసించి ముఖం మీద ఉమ్మేసి తల మీద కిరీటం పెట్టి కొట్టి సిలువకేసి చంపేస్తుంటే యేసుప్రభు ఏమనాలండి? నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసం ఆయన నోరు తెరవలేదంటే నీ కోసం, నా కోసం, మన అందరి కోసం, ఈ సర్వ మానవాళి కోసం. ఇంత కొట్టేస్తుంటే ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించంటున్నాడు. క్షమించే గుణం నీకుందా? అమ్మా మిమ్మల్ని అడుగుతున్నా, హలో మిమ్మల్నే, క్షమించే గుణం మీకుందా? ఎవరినైనా మీరు క్షమిస్తున్నారా? మాట అంటే క్షమిస్తున్నారా? దేవుడు చంపిస్తున్న వాళ్ళకి క్షమించాడు. ఆఫ్టర్ ఆల్ మన పగ మనల్ని ఏం చేస్తారు? మహా అయితే మాటలంటారు, తిడతారు, వాళ్ళని మనం క్షమించలేమా? కాబట్టి ఈ రోజు నుండి మనం కూడా యేసు ప్రభు ఫార్ములా పాటిద్దాం, క్షమిద్దాం మనం కూడా. ఆమేన్, హల్లెలూయా. సరే, ఒక మాట తండ్రితో మాట్లాడేశాడు. మరి తండ్రితో ఇంకో ఏం మాట్లాడాడు అది కూడా చూద్దాం. తండ్రితో మాట్లాడిన మాట ఇంకొక మాట ఏంటంటే, సిలువలో పలికిన 4వ మాట. 4వ మాట తండ్రితో మాట్లాడాడు. ఫస్ట్ మాట తండ్రితో మాట్లాడాడు, 4వ మాట కూడా తండ్రితో మాట్లాడాడు. ఏంటి ఆ మాట అంటే మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సమక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని దాని అర్థం. చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడట? నా దేవా నా దేవా. ఎవరా దేవా? తండ్రి అయిన దేవుడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు? అసలు కొడుకుని తండ్రి చెయ్యి విడిస్తాడా? తండ్రి అన్నా దారిపోతాడు కానీ కొడుకుని మాత్రం చెయ్యి విడిచాడు. కానీ తండ్రి ఏం చేశాడు? ఈ ప్రజల కోసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి అప్పగించేశాడు ఈ ప్రజల కోసం.
అవునా? అందుకే అడుగుతున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయబడిచావు. ఇప్పుడు 2 మాటలు అయిపోయినాయి. తండ్రితో మాట్లాడినాయి, అవునా? తండ్రితో మాట్లాడింది ఇంకెన్ని ఉన్నాయి? ఇంకొకటే ఉంది. 7వ మాట మాట్లాడాడు. తీయండి ఒకసారి 7వ మాటల 23:46, లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తండ్రితో 3 మాటలు మాట్లాడాడు. 3వ మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చిన పని పరిపూర్ణంగా చేసేసుకొని ఆయన ఆత్మను మళ్ళా తిరిగి దేవునికి అప్పగించేశాడు. మనలో ఉన్న ఆత్మ కూడా ఎవరిదండది? యేసు ప్రభుది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మన నాసికా రంధ్రముల ద్వారా ఆయన ఊపిరి ఊస్తే అది మనకు జీవాత్మ అయ్యింది. ఆ జీవాత్మ మనలో ఉంది కాబట్టి మనం బ్రతుకున్నాం. ఎవరైనా సరే ఒక 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అయినా సరే 80, 90, 100 బతికేసి ఈ ఆత్మను మళ్ళీ ఎవరికి అప్పచెప్పాలండి? దేవుడికి అప్పచెప్పాలి తప్ప మరెవ్వరికి మీరు అప్పచెప్పకూడదు. అలా అప్పచెప్పకూడదంటే యేసుప్రభుని నమ్ముకోవాలి, యేసుప్రభుని ఆరాధించాలి. అప్పుడు మాత్రమే తండ్రికి ఆత్మను అప్పగించగలుగుతారు తప్ప యేసుప్రభుని నమ్ముకోకపోతే ఆత్మను తండ్రికి అప్పగించలేరు. కాబట్టి యేసుప్రభుని అందరూ కూడా నమ్ముకోవాలి. కాబట్టి 3 మాటలు దేవుడు యేసుప్రభు తండ్రితో మాట్లాడేశాడు. సిలువలో పలికిన 7 మాటల్లో 1వ మాట, 4వ మాట, 7వ మాట, ఈ 3 తండ్రితో మాట్లాడాడు యేసుప్రభు. ఇంకొక 3 మాటలు మనుషులతో మాట్లాడాడని చెప్పాను కదా, అవి 2వ మాట, సిలువలో పలికిన 2వ మాట. లూకా సువార్త 23:43 మనుషులతో మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువనెను. ఏంటమ్మా? నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? పక్కనున్న దొంగతో మాట్లాడుతున్నాడు. మనిషే కదా ఆయన. యేసు ప్రభుని సిలువేశారు. మధ్యలో ఈ పక్కన ఒక దొంగని, ఈ పక్కన ఒక దొంగని సిలువేశారు. సిలువేసిన సమయంలో ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడివే కదా, ఎందుకు ఇలాగా సిలువేయించుకున్నావు? నువ్వు విడుదల పొందేసి మమ్మల్ని కూడా విడుదల చేసాయి, నీ దగ్గర మహిమలు ఉన్నాయి కదా అని దేవుణ్ణి దూషిస్తున్నాడు. అప్పుడు ఇంకొక పక్కన ఉన్న దొంగ అంటున్నాడు, ఒరే బుద్ధి లేని అడ్డగాడిదా, నీకు ఆ శిక్ష వేశారు కదా, బుద్ధి లేదురా, మనం ఆ శిక్షలో ఉన్నాం, మనకు శిక్ష వేశారంటే మన దొంగలం తప్పు లేదురా, ఆయన ఏ తప్పు చేయలేదురా, ఆయనకి ఏ తప్పు చేయకపోయినా ఆయనకి ఉత్తిని శిక్ష వేశారా, అది తప్పురా అని చెప్పి యేసు ప్రభు దేవుడైన గుర్తించి ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఈ దొంగనైనా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువలో కొన్ని గంటల్లో చచ్చిపోతాడనగా ఆ దొంగ ఏం పొందాడు? మారు మనసు పొందాడు. దేవుని మాటే అతనికి బాప్తిస్మం. దేవుని మాటే. కొంతమంది ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొందుకున్నారు, అవునా? అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు. అలాగా యేసు ప్రభు ఇచ్చినటువంటి మాటే ఆయనకు బాప్తిస్మం. వెంటనే అన్నాడు యేసు ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఈరోజే ఉంటావు నాతో పాటు, ఎప్పుడో కాదు అన్నాడు. అంతే. వెంటనే యేసు ప్రభుతో పాటుగా ఆ దొంగ కూడా పరలోకానికి పరదేశకి వెళ్ళిపోయాడు. అంటే మనిషితో మాట్లాడాడు ఒక మాట. ఇంకొక మాట, మూడవ మాట సిలువలో పలికిన 3వ మాట, యోహాను సువార్త 19:25-26. యేసు చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మతో మాట్లాడుతున్నాడండి. చివరి మాట అమ్మతో మాట్లాడుతున్నాడు. తల్లి అయినటువంటి మరియమ్మ గారితో చివరి మాటలో, అంటే సిలువలో పలికినటువంటి ఆ 3వ మాటనే తల్లి అయినటువంటి మరియమ్మ గారితో మాట్లాడుతున్నారు. ఏమనంటే, అమ్మా ఇప్పుడు నేను చనిపోతున్నాను కాబట్టి నేను చూసుకునేవారు ఎవరు ఉండరు కదా, కాబట్టి ఇదిగో ఈ శిష్యుడు నా శిష్యుడు, నీకు అప్పగిస్తున్నాను, ఈ కాడి నుంచి ఇతనే నీ కుమారుడు. అప్పుడు చెప్పి అప్పగింతలు చెప్పి అప్పుడు ఆ శిష్యుని పిలిచి అంటున్నాడు, కుమారుడా ఈ రోజు నుండి ఇదిగో నీ తల్లి, ఈమె నీ తల్లి అని అప్పగిస్తున్నాడు. అంటే తల్లి బాధ్యత కూడా దేవుడు అప్పగించేశాడు. 3వ మాట సిలువలో పలికింది. అంటే కొన్ని పరమ తండ్రితో మాట్లాడాడు, ఒకటి అమ్మతో మాట్లాడాడు, ఒకటి దొంగతో మాట్లాడాడు, ఇంకొకటి ఎవరితో మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇంకొకటి
యోహాను సువార్త 19:28 ఐదవ మాటగా, సిలువలో పలికిన ఐదవ మాటగా 19:28. అటు తర్వాత నేను దప్పిక కొనుచున్నానను. ఏం మాట్లాడుతున్నాడమ్మా యేసు ప్రభు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్న మనుషులతోటే. సైనికులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. చెప్తున్నాడు, నాకు దాహం వేస్తుంది అంటున్నాడు. నేను నాకు దప్పిక కొనుచున్నానని మాట్లాడుతున్నాడు. అక్కడికి అప్పుడు ఎవరో కానీ ఒకరు పరుగుపురం వెళ్ళి ఒక చేదు చిరక ఆయనకి ఇస్తే ఆయన తాగడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దప్పిక ఆత్మల దాహం, ఆత్మల దప్పిక. నువ్వు ఆయన దాహం తీర్చాలని ఈ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనకు దాహం వేసిందనే బాధ నీకు కలిగితే, నువ్వు ఆయన దాహం తీర్చాలని మీలో ఎవరైనా అనుకుంటే, కొన్ని ఆత్మలు రక్షించి ఆయన అప్పగించండి. ఆయన దాహం మీరు తీర్చిన వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెన్ని మాటలు ఉన్నాయమ్మా? ఒకటి ఉందంతే. 3 మాటలు తండ్రితో మాట్లాడాడు. ఒకటి ఈ లోకంలో ఉన్నట్టు అమ్మగారు అయినటువంటి మరియమ్మ గారితో మాట్లాడాడు. మరియమ్మ గారితో యోహాను అంటే శిష్యుడితో మాట్లాడాడు. ఒక మాట దొంగతో మాట్లాడాడు. ఒక మాట సైనికులు అక్కడ ఉన్నటువంటి మనుషులతో మాట్లాడాడు. ఒక మాట ఉంది, ఈ ప్రపంచానికి ఒక డిక్లరేషన్ ఇస్తూ మాట్లాడాడు. అదేంటంటే 6వ మాట చదివేమ్మా. యోహాను 19:30. యేసు ఆ సిరక పుచ్చుకుని సమాప్తమైందని చెప్పి దేవునికి స్థలం వచ్చి ఆత్మను అప్పగించాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామని. హల్లెలూయా. ఆయన ప్రపంచానికి ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఏమిటంటే, నేను వచ్చిన పని సమాప్తమయ్యింది. నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. నశించిపోతున్న ఆత్మలను ఎదిగి రక్షించడానికి వచ్చాను. కాబట్టి వెదికేను, రక్షించాను. పాపములో మగ్గిపోతున్న ఈ ప్రపంచాన్ని, సర్వమానవాళిని విడుదల చేయడానికి వచ్చాను. ఆ పని నేను సమాప్తం చేశాను. ఆమేన్. హల్లెలూయా. ఇది మనం కూడా నేర్చుకోవాలి. ఎవరికైనా పని అప్పగిస్తే మధ్యలో వదిలేయకూడదు. అర్థమవుతుందమ్మా? ఎవరు ఏ పని అప్పగించినా నువ్వు చేయలేకపోతే నేను చేయలేనని చెప్పాలి. చేశానని ఒప్పుకున్నావంటే యేసు ప్రభు ఫార్ములా ఫాలో అవ్వాలి. మనం సమాప్తం అవ్వాలి ఆ పని. అర్థమైందా? నీ తండ్రి నీకు ఒక పని అప్పగించాడు అనుకో, సగం సగం పని చేస్తే నీ తండ్రి బాధపడతాడు, నీ నష్టం వస్తుంది. నీ తల్లి నీకు ఒక పని అప్పు చెప్పింది అనుకో, సగం సగం పని చేయకూడదు. నీ భర్త నీకు ఒక పని అప్పు చెప్తే సగం సగం పని చేయకూడదు. నీ భార్య నీకు ఒక పని అప్పగిస్తే సగం సగం పని చేయకూడదు. చేస్తానంటే చేస్తానని చెప్పాలి. నీ వల్ల ఒకవేళ అవ్వకపోతే నా వల్ల అవ్వలేదని న్యాయంగా చెప్పాయి, ధర్మంగా. అంతేగాని సగం సగం పనులు చేశారంటే అది నీ కుటుంబానికి, నీకు, లేకపోతే నువ్వు ఒక సంస్థలో జాబ్ చేస్తున్నావు అనుకో, ఆ సంస్థకి, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే ఆ కంపెనీకి, ఒక పొలంలో నువ్వు పని చేస్తే ఆ పనికి, ఒక పొలంలో నిన్ను కూలికి పెట్టుకున్నాడండి, పని అప్పగించాడు నీకు. సగం సగం పని చేస్తే ఆ రైతు ఏమైపోతాడు? అంతే కదా. ఒక కంపెనీలో నిన్ను పెట్టుకుంటే, ఆ కంపెనీ వాడిని జీతాన్ని పెట్టుకుంటే సగం సగం పని చేస్తే ఆ కంపెనీ ఏమైపోద్ది? అంతే. దేవుడు నన్ను ఇక్కడ ఒక సేవకునిగా ఈ సంఘంలో నన్ను ఏర్పాటు చేశాడు. నేను సగం సగం పని చేశాను అనుకో, నేను సరిగ్గా ప్రార్థనలు పెట్టకుండా, సరిగ్గా కూటాలు పెట్టకుండా, సరిగ్గా ఆరాధన చేయకుండా సగం సగం పనులు చేశాను అనుకో, నా వల్ల దేవునికి నష్టమా కాదా? నష్టమే కదా. కాబట్టి మనం సగం సగం పనులు చేయకూడదు. అలాగే దేవుడు నాకు శక్తినిచ్చి నడిపించాలని నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను సంపూర్తిగా ఈ సేవ చేయనిస్తాడు. అలాగే మీకు అప్పగించిన పని కూడా పరిపూర్ణంగా మీరు చేయాలంటే మీరు ప్రార్థన చేస్తే, దేవుడిని అడిగితే దేవుడు మీకు శక్తినిచ్చి పరిపూర్ణంగా చేసే ధన్యత మీకు కూడా ఇస్తాడు. కాబట్టి దేవుడు ఫార్ములాయే మనం కూడా ఫాలో అవ్వాలి. ఏ పనపు చెప్పిన దాన్ని తుదముట్టించాలి, ఏ పనపు చెప్పిన దాన్ని సమాప్తం చేయాలి, పరిపూర్ణంగా చేయాలి. కాబట్టి దేవుడు సిలువలో పలికిన 7 మాటలు అద్భుతమైన మాటలు, ఆశ్చర్యకర మాటలు, సర్వమానవాళికి విముక్తినిచ్చే మాటలు. మరి వాటిని ఈ రోజున మనం పొందుకున్నాం, చదువుకున్నాం, దేవుని మహిమపరచాం, దేవుని ఆరాధించాం, ఘనపరచాం. కాబట్టి ఆనాడు 2025 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. తర్వాత ఆయన ప్రాణాన్ని మళ్ళీ తిరిగి పొందుకున్నాడు, తిరిగి లేచాడు ఆయన. అది మనం ఈస్టర్ రోజు చెప్పుకుంటాం. ఈరోజు ఆయన సమాధిలో లేడు, ఉన్నాడమ్మా. ఇక్కడ సాక్ష్యం ఉన్నారంటే ఎవరన్నాను? కొంతమంది ఇంకా ఉన్నాడు కావాలనుకుంటారు. ఇక్కడ సాక్ష్యం ఉంది. ఒక ఆవిడ, ఎవరున్నారు ఇక్కడ? పాపమ్మ గారు ఉంది ఇక్కడ. ఇదిగో సమాధిలో లేడు యేసు ప్రభు ఇక్కడ, ఆవిడ చెప్పింది ఇక్కడ. ఆయన సమాధిలో లేడు. ఎప్పుడో
2025 సంవత్సరాల కింద సమాధిలో ఉన్నాడు, ఇప్పుడు లేడు. అప్పుడు సిలువ వేయబడ్డాడు, ఇప్పుడు కాదు. కానీ మనం మాత్రం రోజు వేసేస్తున్నాం యేసు ప్రభుని సిలువ, రోజు వేసేస్తున్నాం. ఎలాగేస్తున్నాం? మన కోపాలు, మన తాపాలు, మన చేష్టలు, మన పరిస్థితులు, మన నడవడిక, మన పద్ధతులు, మనం చేసే పాపాలు, దోషాలు, అపరాధాలు, అతిక్రమణల వల్ల రోజు సిలువేస్తున్నాం మనం యేసు ప్రభుని. అందుకు కాబట్టి ఇక మీదట మనం సిలువ వేయకుండా యేసు ప్రభుని ఆరాధిద్దాం, మహిమపరుద్దాం, ఘనపరుద్దాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.